హోటల్ హడల్ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో గృహ అవసరాల కోసం అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. దీంతో వాణిజ్య సిలిండర్ సరఫరా నిలిపివేసి గ్యాస్ ఏజెన్సీలు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరంలోనే హోటళ్లపై ఎఫెక్ట్. చిన్న మధ్యతరగతి రెస్టారెంట్, మెస్లు, టిఫిన్ సెంటర్లపై ప్రభావం పడే అవకాశం. ఇప్పటికే ముంబై, బెంగుళూరులలో 20% ఇప్పటికి మూతపడ్డ హోటళ్లు గృహ అవసరాలపై ఆందోళన అస్సలే వద్దు. సిలిండర్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు అనే వార్త ఈడ చూస్తున్నాం. ఈడొక టేప్‌లో అతికిస్తున్నారుగా షట్టర్‌కి. అదెక్కడ అంటే చెన్నైలో అన్నమాట. చెన్నై ఫోటో ఏసి ఇక్కడ వార్త రాయడానికి కారణం ఏంది అంటే ఎల్‌పీజీ. అసలకి ఎల్‌పీజీ సిలిండర్‌ల కొరత ఉన్నది కొంచెమైతే సృష్టించింది కొండంత. గోరంత అయితే కొండంత అనే ఒక సామెత ఉంటది గదా! దాన్ని సృష్టిస్తున్నారు మార్కెట్‌ల. ఇది సృష్టించడం వల్ల ఏమైతుందంటే, ఎవరైతే డబుల్ సిలిండర్‌లు ఉంటారు, ఫ్యామిలీ తోటుంటారు, లేదంటే బ్యాచిలర్స్ ఉంటారు. ఇగ ఎవరైనా వండుకొని తినాల్సిందే దాంట్లోకి ఆప్షన్ లేదు కాబట్టి, డబుల్ సిలిండర్ ఉన్నోళ్ళు ఒక సిలిండర్ ఖాళీ ఉందనుకోండి, ఎంబటే బుక్ జేస్తున్నారు. ఆ బుకింగోళ్ళు కొంచెం లేట్ అయినా, ఒక 2 రోజులయినా, మూడో రోజు ఆలస్యం జేయకుండా పోయి బ్లాక్‌లో కొనుక్కొనొస్తున్నారు. ఇగ బ్లాక్‌లో అదును అని జెప్పేసి ఏం జేస్తున్నారంటే, మట్టంగా రూ. 1000 చేసిన సిలిండర్ కేంద్రం అన్ని చార్జులు పెంచిన తర్వాత, ఆన్‌లైన్, గీన్‌లైన్ అన్నీ అయిన తర్వాత, వీళ్ళేకంగా రూ. 1000 సిలిండర్‌ని ఇప్పుడు 1250, 1300, 1400 వరకు అర్జెంట్ అంటే 1400 సిలిండర్ ఇస్తారా అంటుర్రు. సిలిండర్ నింపించుకొని తెచ్చుకుంటున్నారు. సో, ఇట్లా ప్రతిరోజు దాదాపు ఒక 10% మాత్రమే బుకింగ్స్ ఉంటే, ఇప్పుడు ఆ 10% బుకింగ్స్ కాక భయంతోటి 25% అయింది. 10-25% అంటే 15% బుకింగ్‌లు పెరిగినాయి. ఇక అడిషనల్‌గా ఎవరైనా బ్లాక్‌లో కొనేవాళ్ళు 10 మందిలో ఒకరు ముందు జాగ్రత్తగా కొనిపెడితే, ఇప్పుడు 10 మందిల 6 మంది ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకుంటున్నారు. సో, బ్లాక్ దందాకి ఈడ తెరలేసింది. సిలిండర్ కొరత వీళ్ళు సృష్టిస్తున్నారు. అది డొమెస్టిక్ పర్పస్. డొమెస్టిక్ పర్పస్ గురించి అస్సలు మీరు టెన్షన్ పడకండి. డొమెస్టిక్ పర్పస్‌కి సంబంధించి కేవలం బుకింగ్ అండ్ డెలివరీ టైమ్‌ని మాత్రమే కేంద్రం పెంచింది అని మొత్తుకుంటుర్రు. ఇక ఏకంగా ఏజెన్సీ వాళ్ళు మెసేజ్‌లు పెడుతుర్రు. నేను కూడా నిన్న గ్యాస్ బుక్ చేస్తే ఏజెన్సీ వాళ్ళు ఏం మెసేజ్ పెట్టిర్రంటే మనకి నంబర్స్ యాడ్ ఆన్ ఉంటాయి గదా! ఎటువంటి టెన్షన్ పడకండి. మన దగ్గర గ్యాస్ సంబంధించిన నిల్వలున్నాయి. అండ్ ఏదైతే ప్రచారం జరుగుతుందో అదంతా గూడా ఫేక్ అని జెప్పి కస్టమర్‌లకి మెసేజ్‌లు పెడుతున్నారు. అంత దరిద్రంగా, దారుణంగా తయారైంది. ఈ కృత్రిమంగా సృష్టించి బ్లాక్ దందా చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్. అందుకని డొమెస్టిక్ పర్పస్ ఇంట్లల్లో వాడే గ్యాస్ సిలిండర్‌లకి పుష్కలంగున్నాయి. దాని గురించి టెన్షన్ పడకండి. బ్లాక్‌ల పైసలు పెట్టి లాస్ జేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ నెల షురువైపోయింది. కిరాణా సామాన్ ఈసారి రెక్కలకి ఇట్లా వచ్చేసినాయి. ఆయిల్ రేట్లు, పప్పుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. సో, అందుకనే దానికి సంబంధించిన పైసలు మీరు సిలిండర్ పైన అస్సలు పెట్టొద్దు. ఇక కమర్షియల్ వాళ్ళ కథ చెప్తా. కమర్షియల్‌కి సంబంధించినయితే కృత్రిమంగా ఈడెవ్వరు షార్టేజ్ సృష్టించలేదు. కమర్షియల్‌ని కాస్త తగ్గించాలనే యోచన కేంద్రం తీసుకుంది. అదే నిర్ణయాన్ని రాష్ట్రాలకు పంపించింది. రాష్ట్రాల తీసుకునే వాళ్ళ నిర్ణయాలు ఏజెన్సీలకు ఫార్వర్డ్ చేసింది. సో, ఇదన్నమాట కథ. అందుకనే ఖచ్చితంగా కమర్షియల్ వాళ్ళకైతే ఇబ్బంది కలిగే పరిస్థితులైతే ఉన్నాయి. ఇగ ఇప్పటికే ముంబైల, బెంగుళూరుల, చెన్నైల బాగా కమర్షియల్‌గా ఉండే హోటల్స్ 20% షట్ డౌన్ చేసిర్రు. తాత్కాలికంగా మూసేస్తున్నామని ఒక వాళ్ళకి ఫ్లెక్సీలు గావచ్చు, పేపర్‌లు గావచ్చు, నోటీసులయితే అతికిచ్చారు. ఎందుకంటే మనలాగా వాళ్ళు మనకి ఆల్రెడీ కమర్షియల్ సిలిండర్ అంటేనే 2000 పైన ఉంటది. ఇక పెంచిన తర్వాత 2500 అయింది. వాళ్ళు బ్లాక్‌లో కొనాలంటే 3000 3500 ఖచ్చితంగా కొనాల్సిందే. ఆ కమర్షియల్ సిలిండర్ ఎన్నాళ్ళొస్తది ఆళ్ళకి? ఒక రోజులో ఫట్టున ఎగిరిపోయే పరిస్థితి ఉంటది. సో, అందుకని ఈ బాధ తట్టుకోలేక వాళ్ళు మూసేసిండ్రు. మరి హైదరాబాద్ పరిస్థితి ఏందంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇగ చిన్న, పెద్ద అంటే బజ్జీ బండి దగ్గర నుంచి, చిన్న టిఫిన్ బండి కాడ నుంచి, పెద్ద పెద్ద రెస్టారెంట్‌ల దగ్గర నుంచి హోటల్ వరకు. ఇట్లా అన్ని కలిపి సంఘటితంగా 25,000 ఉన్నాయి. అందులో దాదాపు 65% హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మరి వాళ్ళ కథేంది? అంటే ఇప్పటికైతే అడపాదడపా నడుపుతున్నారు. ఇక తర్వాత నడుపుతారా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకనే మంత్రిని పోయి కూడా అసోసియేషన్ వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళతోటి బతిమలాడి మాట్లాడాల్సొచ్చిన పరిస్థితి. అసోసియేషన్స్ మూత పడకుండా చేయండి హోటల్‌లు, రెస్టారెంట్‌లు సంక్షోభంలో కూరుకుపోతాం మేము. ఇక ఈ పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ కరోనా టైమే ముందొచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఎవరిని ముట్టుకోవద్దు, తాకొద్దు వైరస్ భయం. కాకపోతే ఇప్పుడు యుద్ధ పరిస్థితులైతే హైదరాబాద్ రెస్టారెంట్ వాళ్ళని, హోటళ్ళని వాళ్ళని కూడా వేధించే పరిస్థితి ఉంది. ఇగ కొంతమందయితే ఆల్రెడీ కట్టెలు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఎవరైతే చిన్న చిన్న బండిల మీద ఈ మెస్సులు రోడ్డు మీద మీల్స్ పెడతారు గదా! వాళ్ళు ఆల్రెడీ కట్టెలు తెచ్చి పోగు చేసుకున్న పరిస్థితి. ఇన్‌కేస్ సిలిండర్ రేట్ పెరిగినా మాకు కమర్షియల్ దొరకకపోయినా కట్టెల పొయ్యి మీద వండైనా మేము
రోడ్ మీద పెట్టుకొని అమ్ముతాం కాబట్టి చిన్న నడిపించుకుంటాం కాబట్టి మాకు ఇబ్బంది లేదని. సో అట్లుందనమాట. సో గ్యాస్ సంక్షోభం సంబంధించి డొమెస్టిక్ వాళ్ళు బాధపడొద్దు. కమర్షియల్ వాళ్ళ పరిస్థితి అట్లట్లుంది. అయితే ఈడ ఇంకొకటేందంటే కమర్షియల్ హోటల్, రెస్టారెంట్‌ల గురించే మాట్లాడుకుంటున్నాం గానీ, హాస్టల్స్ వాళ్ళు ఇంకొక కొత్తది సర్క్యులేట్ జేస్తున్నారు. ఎవరైతే హాస్టల్స్‌లో ఉండే పిల్లలు వాళ్ళే సెల్ఫ్‌గా కుక్ చేసుకొని తింటుంటారు. సో ఇప్పటి నుంచి అది నడవది. అండ్ ఏదైతే డీప్ ఆయిల్ ఫ్రైస్ ఉంటాయి గదా! పూరీలు అట్లాంటివి ఇప్పటి నుంచి మేము పెట్టలేము. అండ్ మీల్స్ గూడా టైమ్‌లియే మేము సర్వ్ చేస్తాం. తర్వాత మీరొచ్చి మళ్ళీ సర్వ్ చేయమంటే మేము సర్వ్ చేయలేము. అండ్ ఎక్కువ ఆయిల్లు, మసాలాలు వాడే కూరలు మేము వండి పెట్టలేము. అండ్ దాంతో పాటు ఇంకొకటి గూడా సర్క్యులర్ జారీ చేసిండు. ఈ గతంలో ఈ హాస్టల్‌లో ఒక కొత్త ఫెసిలిటీస్ కొత్తదేంది కంటిన్యూ అయ్యే ఫెసిలిటీ ఏందంటే ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు పోయి వండుకొని తినేటోళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన గ్రాసరీస్ హాస్టల్ వాళ్ళే ప్రొవైడ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ చెల్తాన్నాయి. అండ్ టీ, కాఫీలు గూడా మేము పెట్టినప్పుడే మీరు తాగాలి. మీరు పెట్టియమన్నప్పుడు మేము పెట్టిచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క సిలిండర్ రేట్ పెరుగుతుంది. ఇంకో పక్క పప్పుల రేట్లు పెరుగుతున్నాయి. ఇంకో పక్క నూనెలు రేట్లయితే సలసలగా ఆగుతున్నాయి కాబట్టి వీటికి మేము దూరంగా ఉంటాం. లేదంటే ఫీజులు పెంచేస్తాం అని ఆళ్ళకొక భయం చెప్పిర్రు. అది హైదరాబాద్‌లో ఇయాలటి సందే అమలు గూడా అయితుంది.